ఏమ్మా బాగున్నారా? ఉన్నారు. నాన్నమ్మ, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా? ఏమిటే నీకేమన్నా పిచ్చా? ప్రేమించావా? గట్టిగా రాకే, పరువు పోతుంది. కాదు, ప్రేమించి ఏదైనా అయిందనుకో దేవదాసులు అయిపోతారా? నోరు మూసుకో. లేదు నాన్నమ్మ, నిన్న ఒక అతన్ని చూశాను. ప్రేమలో ఫట్ అనుకుంటాను. పాపం గడ్డం పెంచుకుని నీలాగా శాలువా కప్పుకుని చుక్కులు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు. నువ్వెప్పుడైనా అలా పాడావా? పోవే. నిజంగానే పాడాడు నాన్నమ్మ, నమ్మవా? నేను ఆ పాట పాడి చూపించనా? ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాల. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి, డాక్టర్ శర్మ గారు అమ్మాయి. నాన్నమ్మ, దేవదాస్. ఎవరు? అదే గడ్డం శాలువా చుక్కులు వస్తున్నాడు. గీత, నిన్న నాన్నమ్మ దగ్గర నుంచి మంచి డోస్. ఏ ఎందుకని? ఆ దేవదాస్ లేడు, వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు. నేరుగా వచ్చి టక్కున బుగ్గను ముద్దెట్టేసిపోయాడు. నిజంగా నే పాడుండాల్సిందే. నానమ్మ ముందు ముద్దెట్టుకున్నాడు అంతే. ఇహ ముసలామ మొదలెట్టింది చూడు. వాడెవడు, నీకెలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం, అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడా మడా తిట్టేసింది. ప్రాణం తీసేసింది. అంతా దేవదాస్ వల్లే. మళ్ళీ కనిపించని. చూడు చూడు. ఇప్పుడు చూడు తమాషా. I love you. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏం ఫాదర్, మేము మీ చర్చికి రాకూడదా? అది కాదమ్మా, విషయం ఏమిటని అడుగుతున్నా. నేను తప్పు చేశాను, ఎవరితోనైనా చెప్పుకోవాలి, అది మీతో చెప్పాలని వచ్చాను. ఏం తప్పు? ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? ఒక అతనితో ఐ లవ్ యూ అని చెప్పాను. ఏ? ఊరికే. నేను నీకు నచ్చానా? మనిద్దరం ఈ ఊరొదిలి లేచిపోదామా? ప్లీజ్. చూడు, ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను. నా కోరిక కాదనుకో. గీత!
గీత! దాదా ఎవరైనా అమ్మాయి ఇటు వచ్చిందా? కళ్ళు వణికిపోతూ వచ్చింది ఆ పిల్ల. ఈ రాత్రి గడుస్తుందో లేదో నమ్మకం లేదు. లోపలుంది. చలి, చేతులంతా తిమ్మిరెక్కిపోతున్నాయి. కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి. అయ్యో, వెన్నులో వణుకు పుడుతుంది. అయ్యో, ఎవరు లేరు, నాకు భయం వేస్తుంది. నేనున్నానుగా, భయపడకు. నన్ను వదిలిపెట్టుకోగా. ఫోన్ కళ్ళు మూసుకుని పడుకో. మనిషివేనా? చిన్నపిల్లలు రాత్రంతా అలా మంచులో వదిలిపెట్టి వచ్చేసేవే. నీకు మనసు అనేది ఉందా? నా మాట వినండి. ఏదో తెలిసి తెలియక నీ గురించి నాతో తప్పుగా చెప్పింది. నేను నిజమేమిటో తెలుసుకోకుండా నిండు కేకలేశాను. అందుకని ఇంత పని చేస్తావా? అయిపోయింది. ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు ప్రాణం పోస్తావా? పాపం, అసలే అది అల్పాయుష్ది. రేపో నేడో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంది. తనుగా చచ్చేలోగా నువ్వే దాన్ని చంపేసేలా ఉన్నావే. ఏమిటి మీరనేది? ఏదో ప్రాణాలు తీసే రోగం. వాళ్ళ నాన్న డాక్టర్ అయ్యుండి కూడా ఈ రోగానికి అంతు చిక్కలేదు. మీరు చెప్పేది నిజమేనా? అనుక్షణం కృషించిపోతుందయ్యా పిల్ల. కావాలంటే ఎవరినైనా అడుగు చూడు. బయటికేనయ్యా ఈ చిరునవ్వును చిందులాటలోను లోపల. దాన్ని తీసుకెళ్ళి ఇంత పని చేసేవే. దానికి ఏదన్నా జరిగితే మేమంతా ఏం కావాలి? ఇది నిజమేనా? నిజమా? నిజమే. నువ్వు చెప్పు. నిజమా?
నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏమిటి ఏమిటి విషయం? సైట్ కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలనుకుంటే టక్కుని చెప్పి వెళ్ళిపో. మనిద్దరం ఊరు వదిలి లేచిపోదామా? ఆటలాడుతున్నావా? రేపు హ్మ్? 5 o'clock ఏమిటి? ఓల్డ్ బ్రిడ్జ్. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల కాదు. 5 o'clock కుదరదు. 5ంటికి. నేను రాను. బాయ్ బాయ్. రాను. ఎవరో టైం చూడకూడదని చాలా కష్టపడుతున్నారట. వాళ్ళకి మాత్రమే చెప్తాను, టైం 4 అయింది. ఏ 4 గంటలకి ఏమిటి? 6 గంటలు కదా సినిమా. నేను సినిమాకి రావట్లేదు. ఏ ఏ? ఎందుకంటే ఎవరికో ఎక్కడికో వెళ్ళాలని ఆశట కదా. ఏ నోరు మీవే మొద్దు. ఏమిట్రా అది, మగాళ్ళందరికీ ధైర్యం వచ్చిందే అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఊరొదిలి లేచిపోదామా అని అడుగుతాడా? భయపడ్డావా? నే వెళుతున్నా. రానని చెప్పావు, వీల్లేదు అది ఇది అన్నావు. ఇప్పుడేమో అరగంట నుంచి కొయ్యో మరో అని అరుస్తున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానో చూపించు. ఓ ఏ శారదా, తినే ముందు నీళ్లు తాకూడదు. నేను తీసుకుంటా. హలో గీత ఉందా? గీతకా, నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. అసలు చూసి భయపడేదని చెప్పారు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నానా గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బమంటూ అరిచావు. మార్కెట్లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు. ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేశావు. ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరిదాన్ని అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? I love you. I love you. I love you.
ఎందుకో తెలీదు, కానీ నిజమని మాత్రం తెలుసు. ఎలా? గుండె బద్దలేలా కొట్టుకుంటుంది. నాకు కూడా. నిజంగా? గీత, షూ! ఏమైంది? ఏం లేదు, మరి నొప్పిగా ఉంది ఎక్కడ? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు, ఇది మామూలుగా వచ్చేదే, కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. ఏ ఏ ఉమ్, నన్ను కౌగిలించుకో. గట్టిగా. ఏ ఉమ్. లవ్ యూ. గీతను చూడాలంటే తలుపు తట్టి నేరుగా రావచ్చు. గుడ్ నైట్. డాక్టర్, గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది. ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. నీకు గీత పరిస్థితి తెలుసు కదా? తెలుసు. తెలిసి నీకు నచ్చిందా? అవును. గీతకు నీ పరిస్థితి తెలుసా? తెలీదు. ఆమెకు తెలియకూడదని నేను అనుకుంటున్నాను. నేను తనతో చెప్తే? మీరు డాక్టర్, ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం. నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా. నాన్నా, ఎవరు రాజా అర్ధరాత్రప్పుడు? గీత. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్న. ఏరా? పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి, చచ్చిపోయినట్టుగా కళ్ళు వస్తున్నాయి. నాన్నా, ఉమ్, నేనెందుకు చావాలి నాన్నా? నేనేం తప్పు చేశాను నాన్నా? చెప్పండి నాన్నా. నాన్నా, నేను చావకూడదు నాన్నా. ప్లీజ్, నేను సంతోషంగా ఉండాలి. ఇంకా కొంతకాలం బతకాలి నాన్నా. నువ్వు నా తండ్రివే కదా. ప్లీజ్, ఏదైనా చేయండి నాన్నా. ప్లీజ్.
భయపడ్డావా? చచ్చిపోతానేమోనని భయపడ్డావా? ఏ భయపడ్డావు, ఒప్పుకో ఒప్పుకో. ఏయ్, మాట్లాడుతున్నావా? నిన్ను ఏయ్, ఏయ్, భయపడిపోయావు భయపడిపోయావు. ఎందుకు చావాలి? పుట్టాక చచ్చే తీరాలా? నాకు చావద్దు, నేను నీతోనే ఉండాలి. నీతోనే ఉంటే నాకేమీ కాదు కదూ. నేను నిన్నిలాగే గట్టిగా కౌగిలించుకుని ఉంటే చావు కూడా నన్ను నీ దగ్గర నుంచి వేరు చేయలేదు కదూ. నువ్వు నన్ను నీతోనే ఉండనిస్తావు కదూ. నువ్వు నన్ను కాపాడుతావు కదూ. నువ్వు నన్ను చావనివ్వవు కదూ. నువ్వు నన్ను చావనివ్వవు కదూ. మా నేను ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా విడిచి నేను అక్కడ ఉండలేకపోయాను. నీకెలా ఉందో ఏమిటో తెలియక నేను ప్రాణంతో ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా ఉండనిస్తాను, ఏ ఇబ్బంది పెట్టనని ప్రమాణం చేశాను. అయినా ఉండలేకపోయాను. నువ్వు కోపడు, తిట్టు, ఏమైనా చెయ్యి, కానీ నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను రా. మా నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అయ్యో, ప్రకాష్, ఏమిటది? ఏ! వదలరా? మా ప్రకాష్ వదలరా? హలో, ఏమిటి పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఫోనే లేదు. ఒళ్ళెలా ఉంది? మా నీకే ఫోన్. నాకా? ఊరికే ప్రేమిస్తే మాత్రం సరిపోతుందా? మిగతా విషయాలన్నీ ఎవరు చూస్తారు? హలో, ఏ నంబర్ కావాలి మీకు? నీ నంబరే. గొంతు మార్చి మాట్లాడితే నేను మోసపోతాననుకున్నావా? మర్యాదగా వెంటనే వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకో. ఎవరు కావాలి మీకు? ఏ ఊరికే ఆడగొంతుతో మాట్లాడుకో. నేను కష్టపడి మా నాన్నమ్మను బజారుకు పంపించాను తెలుసా? మాట్లాడకుండా వెంటనే వచ్చి నన్ను ముద్దెట్టుకో. మీరు తప్పుగా ఎవరితోనో. నోరు మూసుకో, వచ్చి ముద్దెట్టుకో. మీరు ప్రకాష్ ముద్దు ముద్దు. నేను ప్రకాష్ అమ్మను మాట్లాడుతున్నాను. నాన్నగారు క్లినిక్ లో ఉన్నారు. నేను నిన్ను చూడాలి. నన్నా? నిన్న ఫోన్లో వెంటనే వచ్చి ముద్దిమున్నావుగా, నేనే. ప్రకాష్ అమ్మగారా, లోపలికి రండి. అలా లోపలికి తీసుకెళ్ళు, ఇప్పుడే వచ్చేస్తానండి. మీరు ప్రకాష్ అమ్మగారా? నాకు ప్రకాష్ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతారా? వద్దమ్మా, నేను బాగా కలుపుతాను.
నాన్నగారికి రోజే నేనే కల్పిస్తాను. మీరని తెలియక నిన్న ఫోన్లో ఏదేదో వాగాను. సారీ. చాలా రోజుల తర్వాత ప్రకాష్ నవ్వుతూ ఉండటం నిన్ననే చూశాను. మళ్ళీ ఇదివరకటి మా ప్రకాష్ని చూస్తున్నట్లు అనిపించింది. ప్రకాష్ నీకు నచ్చాడా? వాడి పరిస్థితి తెలిసి నువ్వు వాడితో ఎలా ఇంత చనువుగా ఉండగలుగుతున్నావు? ఏ ఆయనకేమిటి? వాడి బాధను మర్చిపోయి నేనే మామూలుగా ఉండలేకపోతున్నాను. ఏమిటా బాధ? నువ్వు డాక్టర్ కూతురివి, అందుకే వాడు బాధ గురించి నీకు లెక్కలేదు. ప్రకాష్కి బాధ. ఈరోజు ప్రొద్దున మీ నాన్నగారిని కలిశాను. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యాడు, కానీ ఫైనల్ స్టేజ్ అని కన్ఫర్మ్ చేశారు. ప్రకాష్ ఎంతో కాలం బతకడని తెలిసి కూడా వాడితో ఇంత ప్రేమగా నువ్వెలా ఉండగలుగుతున్నావు? వాడిని తిరిగి ఇంత సంతోషంగా నువ్వెలా మార్చగలిగావు? ఈ ఊరికి బయలుదేరే ముందు చాలా భయపడుతూ వచ్చాను, కానీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నాను.